యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అమృత్ 2.0 పథకంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో 800 KLELSR వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు స్థానిక తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామిల్ శంకుస్థాపన చేశారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి వారు ప్రభుత్వ కళాశాలలో చదివిన వారే అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. కళాశాల అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తామని వచ్చే సంవత్సరం వరకు ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ పూర్తి చేస్తామని తెలిపారు. అర్థం నేను ఎందుకంటే ₹1 జీతం ఇచ్చేవాళ్ళం. నేను నైట్ స్కూల్ టీచర్గా రాష్ట్ర సంస్థనే నన్ను నిలబెట్టింది. ఇక్కడ మా అమ్మ నాన్న కాదు, ఎవరు కాదు, రాష్ట్ర సంస్థ నిలబెట్టింది, తుంగతుర్తి ప్రజలు నిలబెట్టింది. నేను ఎందుకంటే నేను క్రాస్ సంస్థల రోజుకు ₹1 జీతం చేసేవాడిని నైట్ స్కూల్ టీచర్గా. ఆనాడు ఉన్న కురియని సార్ ఎంతోమందికి నీడనిచ్చి, షెల్టర్ ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, హాస్టల్ ఇచ్చి, అన్ని ఇచ్చి కాపాడిన సంస్థ క్రాస్ సంస్థ. క్రాస్ సంస్థ ఇంకా చానాళ్ళు అది కొనసాగేది ఉంటే కానీ రాజకీయాలు అడ్డం పెట్టుకుని క్రాస్ సంస్థను మూసేయడం జరిగింది. నేను దాదాపు 17 సంవత్సరాలు క్రాస్ సంస్థలో పనిచేసిన. కొన్ని జిల్లాలకు కొన్ని ఏరియాలకు నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన. కానీ ఇలా అదే క్రాస్ సంస్థ ఇచ్చిన స్థలంలో కళాశాలలో నేను నిలబడి మాట్లాడుతున్నాను అంటే నేను నిండుగా గర్వపడతా ఉన్నాను. నేను నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, వారి స్టాఫ్కి అందరికీ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి, నేను ఇక్కడ ఈ మోత్కూరు బిడ్డ, నేను మోత్కూరు హాస్టల్ చదువుకున్న, నేను మోత్కూరు హై స్కూల్ చదువుకున్న, నేను ఈ పరిసర ప్రాంతాలు, ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న బతుకులు, ఇక్కడ అన్నీ కూడా నాకు నా సొంత ఊర్లాగానే ఉంటుంది ఇక్కడ కూడా. నేను అందుకనే మొన్న ఎమ్మెల్యే టైంలో కూడా అరే మనోడు వచ్చిన మన ప్రాంతం కూడా అని చెప్పి నాకు ఓట్లేసారు జనం. మంటికనే ఇంటోడు కావాలి, అరే ఏమన్నా కానీ అనుకో. అందుకనే నేను డాక్టర్ గారు ఎప్పటి నుంచి చెప్తారు కాలేజ్ అంటే హాస్టల్ కావాలంటే దాని ఒక సరిగ్గా అర్థం కాదు. ఈ కాలేజ్ ఏంది, హాస్టల్ ఏంది అన్న తర్వాత నేను ప్రిన్సిపల్ గారు వచ్చిన మీటింగ్ వస్తే నేను చెప్తే, నేను బుర్ర వెంకటేష్ గారి దగ్గర పోయి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ఆయన దగ్గర పోయి మోత్కూరులో కాలేజీ ఉంది కానీ కాలేజీ పిల్లలకు హాస్టల్ లేదు, ఇమ్మీడియట్గా 1 గంటలో ఆర్డర్ ఇచ్చేసి 1 అవర్లో ఆర్డర్ ఇచ్చేసారు. ఆర్డర్ కూడా మీకు పెట్టడం జరిగింది. కానీ ఇలా పొద్దున పిల్లలు హాస్టల్ వెరీ గుడ్. కానీ ఆన్లైన్ చేసుకోండి. కాలేజ్ అయితే మీకు, హాస్టల్ అయితే మీకు వచ్చేసింది. ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా దాన్ని డెవలప్ చేయడానికంటే చేసే కార్యక్రమం కూడా చేస్తాం. తర్వాత ఇంకోటి, నిండు అసెంబ్లీలో మోత్కూరులో డిగ్రీ కాలేజ్ కావాలని ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ 4 ఏళ్లలో ఇదే ఇక్కడ సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మళ్ళా మోత్కూరులో డిగ్రీ చేసే అవకాశం కూడా కల్పిస్తానని చెప్పి నేను మీకు భరోసా ఇస్తామని. తర్వాత నాకు మా తల్లిదండ్రులు వాళ్ళకే నిరక్షరాస్యులు వారు, కానీ నాకున్న జ్ఞానం ప్రకారం చదువు అనేది సమాజాన్ని సంస్కరించబడుతుంది. ఎక్కడైతే విద్య, ఇవాళ కేరళ ఉంది, కేరళ 100% ఎడ్యుకేషన్, వాళ్ళు ఎక్కడ పోయినా బతకగలుగుతారు. ప్రపంచంలో ఎక్కడన్నా కూడా కేరళ వాళ్ళు ఉంటారు, ప్రపంచంలో ఎక్కడ పోయినా కేరళ వాళ్ళు ఉంటారు. అందుకనే విద్య అనేది చాలా మనిషికి చాలా అవసరం. విద్య ఉన్న కాడ అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉన్న కాడ నాగరికత ఉంటుంది, నాగరికత ఉన్న కాడ డెవలప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, అన్ని ఆలోచన విధాలు ఉంటాయి. అందుకోసమనే ఈ కళాశాల, నేను చూస్తా ఉన్న కళాశాల ప్రాయం కూడా లేదు, ఇంత పెద్ద కళాశాల. తర్వాత మేడం గారు చెప్తాను, డోర్స్ లేవచ్చు, విండోస్ లేవంటారు. అన్నిటి కూడా నేను ఈ సంవత్సరం వరకు పూర్తి చేసే బాధ్యత నాదని కూడా నేను మనం చెప్తాను. ఇంకా నేను రేపే చెప్తాను, చెప్పాను నేను. ఎందుకంటే ఒకరితో అయ్యే పని కాదు ఇది. కనుక నేను కలెక్టర్ గారు చెప్పి, లేకపోతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళందరికీ చెప్పి నేను చేపించే బాధ్యత నాదని కూడా చెప్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన మొదటి రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్
ఉపాధ్యాయులే వారు కూడా. అబ్దుల్ కలాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎవరు మన రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి, వీళ్ళందరూ కూడా విద్యను ఆస్వాదించిన వాళ్ళు. వీళ్ళంతా నైజాం కాలంలో కమిషనర్ గా ఉన్న రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఆనాడు రెడ్డి హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అది ఎవరికి చేసిన, కానీ ఆయన సంకల్పం అని చాలా గొప్పదని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. మహాత్మా జ్యోతిరావు పూలే, ఇలా సావిత్రిబాయి పూలే భారతదేశానికి మొదటి ఉపాధ్యాయురాలు. ఇలాంటి మహనీయులు గడ్డ ఈ భారతదేశం గడ్డ. అటువంటి అప్పుడు వాళ్ళు ఎక్కడ తయారైతే ఇక్కడ తయారయ్యారు, ఎక్కడ తయారు కాలేదు. వాళ్ళ ఇళ్లలో తయారు కాలే, వాళ్ళు ఇదే కళాశాలలో తయారయ్యారు, ఇదే హై స్కూల్లో తయారయ్యి, ఇదే ఆనాడున్న ఈయన మనకు మంచి వాతావరణం ఉంది. ఆనాడు చదువుకోవడానికి దీపాలు లేవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైట్ వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనుక అలాంటి మహనీయులు కూడా ఇలాంటి కళాశాల, ఇలాంటి పాఠశాలను విద్యావంతులైన కాబట్టి ఈ సమాజానికి వెలుగైనారు. అందుకోసమనే ఈ మోత్కూరు కళాశాలకు నా వంతుగా నేనైతే మీకు సెంటర్ కోసం కాసులు తెప్పించిన. ఫస్ట్ నేను చేసిన పని. తర్వాత తిరుమలగిరికి జూనియర్ కాలేజ్ తెప్పించిన. తిరుమలగిరిలో 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ హబ్ కట్టిస్తున్నాం. వాడు ఎల్కేజీ చేరితే వాడు పీజీ చేసుకుని బయటకు వెళ్ళిపోవాలి. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో 4 శాంక్షన్ అయిన. మొట్టమొదటిగా ఒకటి ముఖ్యమంత్రి గారిది, రెండవది ఉప ముఖ్యమంత్రి గారిది, మూడవది మంత్రుల సమ్మె నియోజకవర్గం తుంగతుర్తి, 4వది పొంగులేటి సుధాకర్ గారు. కనుక నేను దాని వెంటబడ్డాను. అది కూడా వస్తుంది. అక్కడ విద్య జరగాలని నేను కలలుగన్నాను. విద్య అభివృద్ధి కావాలని కలలుగన్నాను. నిజంగా నన్ను ఒక పేదవాడిగా, ఒక ప్రజా ఉద్యమ నాయకుడిగా, ఒక తెలంగాణ సాధించిన దాంట్లో నేను ముందు వరుసలో ఉన్న కొట్లాడినవాడిని. నేను తెలంగాణ ఉద్యమంలో ఇలా మేము చెప్పుకునేటోళ్ళు ఎక్కడున్నారో తెలియదు. కానీ 2001 నుంచి కాదు, 69లో ఇక్కడ నేను హై స్కూల్ జరిగేటప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. నేను సెవెంత్ క్లాస్ చదువుతా ఉన్నాను. మా గురు ప్రకాశరావు సార్ ఆ దాని నాయకత్వం ఇచ్చిన. ఆ చెరుకట్ట మీద మాకు కూడా పోలీసులు దెబ్బలు కొట్టి 69లో సదానందరావు నాయకుడు. కానీ ప్రకాశరావు సార్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు వారు కూడా వర్షాలు కోసి ఆ ఉద్యమానికి సంబంధించిన సందర్భాలు నేను చూసిన. నేను జ్ఞాపక 7th క్లాస్ చదువుతున్నప్పుడు నేను. కనుక ఆనా నుంచి ఆ నేపథ్యమే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కొట్లాడిన మందుల స్వామి ఇవాళ తుంగతుర్తికి మీ ఓడిగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా ఇవాళ 52,000 మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించింది ప్రజానికం. కానీ నేను దానికి రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇంకొక మాట, మనంత రైతులం. గత ప్రభుత్వం విద్యార్థి మీద 5 చెక్ డ్యాములు వదిలిపెట్టిపోతే కొట్టకపోయిన 3 సార్లు. ఇలా నేను ఇచ్చిన 8 నెలల ఆ చెక్ డ్యాములను పూర్తి చేసి నిండుగా ఈ 5 చెరువులైన దానిగా వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, ఆరోగ్య రంగం కానీ మోత్కూరులో 30 పడకల హాస్పిటల్ ఈ సంవత్సరాలు పూర్తి జరుగుతుంది మనం చెప్తున్నాను. మాట్లాడిపించాను నేను. కనుక అన్ని విధాల ఈ కాలేజీకి ఏం కావాలో ఇస్తే నేను మీకు భరోసా ఇస్తా ఉన్నాను, నేను మాట ఇస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కాలేజీని మంచి అభివృద్ధిలో తీసుకురావడానికి, మంచి రిజల్ట్ తీసుకురావడానికి మీరు చేసే కృషికి నేను కూడా తోడై అన్ని విధాలా నేను ఆదుకుంటానని చెప్పి, మీకు తోడుకుంటానని చెప్పి నేను భరోసా ఇస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ పిల్లలతోని, ఈ లెక్చరర్స్తోని కలయిక చేసినందుకు మీ అందరు కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తారు. థ్యాంక్ యూ. జై హింద్. జూనియర్ కాలేజ్ కావాలని కొట్లాడతాము, కానీ ఎవరితో కాలే. నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసి జూనియర్ కాలేజ్ తీసుకొచ్చి 15th నాడు, ఆగస్టు 15th నాడు నేనే దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కనుక నేను ఎడ్యుకేషన్ పట్ల ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎడ్యుకేషన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ ఉంటేనే మనందరం ఇక్కడ కూర్చున్నాం. విద్య లేని వాళ్ళు ఇలా చాలా, అంటే వాళ్ళు విద్య లేకపోతే మనకు కారణం కాదు, కానీ విద్య అనేది అందరికీ ఉండాలి. ఆ విద్య అనేది ఒక జాబ్ కోసం కాదు, కొలువు కోసం కాదు, జ్ఞానం కోసం ఉండాలి. కనుక నేను ఈ జూనియర్ కాలేజ్కి క్రాస్ సంస్థ
ఇచ్చిన జాగా ఇది. ఏకే గోయల్ అనుకుంటా, ఏకే గోయల్ ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ ఉండే ఆయన. కనుక ఆయన క్రాస్ సంస్థ డైరెక్టర్ కురియన్ గారితో మాట్లాడి, ఆనాడు కురియన్ గారు ఉన్నారు, క్రాస్ సంస్థ కూడా ఉంది మీరే పోయి. అయితే నిజంగా కూడా బిఎన్ గారు ఆనాడున్న బడ్జెట్ లో పార్లమెంటుకు మెంబర్కు ఉండాల్సిన బడ్జెట్ 10 లక్షలు దీనికి పెట్టిన కూడా బహుశా నేను. తర్వాత గౌరవనీయులు కీర్తిశేషులు పురుషోత్తమ రెడ్డి గారు, వారు కూడా ఈ ప్రాంతం బిడ్డలు కాబట్టి వారి వంతు కూడా కొంత సహకారం చేసి ఉంటారు. కనుక నేను కూడా ఈ ప్రాంతం బిడ్డను కాబట్టి తప్పకుండా ఈ కాలేజీకి ఏం కావాలో ఈ 4 ఏళ్ళని చేసి తీర్తారని మనం చెప్తున్నాం. తర్వాత ఏదో పారిపోవడం అంటారు, తర్వాత ఏదో కూర్చొని మీరు మాట్లాడండి. ఇక్కడ మీరు పెద్దలు ఉన్నారు, మీరందరూ కూర్చొని మాట్లాడండి. మీతో కాకపోతే నాకు చెప్పండి, నేను ఎవరితో మాట్లాడతాను. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టయితే నాకు అందరు అట్నే అనిపిస్తూ ఉన్నారు. ఈ కటింగ్లు, ఈ చెవుల పోగులు, ముక్కు పుడకలు, చిరిగిపోయిన లాగులు, ఇవన్నీ చెప్పిన మంచిగున్నారు బిడ్డ మీరు. తర్వాత ఈడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు ఎవరు కూడా ఆ లైన్లో లేరు అని నేను నిండుగా మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దానికోసం టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇవన్నీ ఇక్కడ లేవు, ఈ అంచు కూడా రావాలని నేను అనుకుంటున్నాను. నేను రాని కూడా మీరు మీ లెక్చరర్స్కు అదే ఆలోచన ఉంది, మీ పిల్లలకు కూడా అదే ఆలోచన ఉంది. చాలా గొప్ప విషయం, నేను చాలా గర్వపడతా ఉన్నాను. అందరు కూడా నిజంగా కూడా హెయిర్ కటింగ్ కూడా మంచిగా ఉంది అందరికి. ఇక లేకపోతే ఇటు కోరుకొని ఇటు పెట్టి ఇదంతా కూడా ఈ రోజు వాళ్ళ సినిమాలు పెట్టినాడు రోజు బయటకు వచ్చి అదే పని చేస్తాం. కనుక అట్లా లేకుండా పిల్లలు, విద్యార్థులు, మీరు ఇంటర్మీడియట్ అంటే అటు కాకుండా ఉంటారు, ఇంటర్ అంటే మధ్యలో. కనుక దీన్ని మీరు అవగాహన చేసుకొని మీ పేరెంట్స్ కూడా నిజంగా ప్రిన్సిపల్ గారు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయినా, చాలా సంతోషపడ్డా. నేను అది చిన్న కర కూర్చోరా, నేను చెప్పింది అదే ఒకరికొకరు ఊరుతున్నారు. ఇంకా మీ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మీలో మార్పు రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రిన్సిపల్ గారు చెప్పింది ఎవరు కూడా పేరెంట్స్తో మాట్లాడరు. వాళ్ళకి దాదాపు 1,00,000 జీతాలు వస్తాయి. వాళ్ళకు నాకు ఏదైనా నా డ్యూటీ నేను చూసుకొని అవతల పడతా అని చెప్తారు. కానీ ప్రిన్సిపల్ గారు ఎంత బాధ్యతగా, ఎంత రెస్పాన్స్గా, ఈ కాలేజ్ నాది, ఈ పిల్లలు నా వాళ్ళు, నేను ఆ పిల్లలకు కాపలాదారని, నేను విద్యను అందించే ఒక విద్యా సంస్థ నేను అనే ఒక మంచి గొప్ప సంకల్పంతో వారు ఇచ్చిన సందేశానికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఇక్కడ అందరూ లేడీ లెక్చరర్స్ ఇప్పుడు ఎక్కువ ఈక్వల్ లేడీ లెక్చరర్స్. కనుక లెక్చరర్స్ కూడా మీరు సిస్టంలా. ఇంకోటి నేను నా వ్యక్తిగతంగా అయితే ఏ డిపార్ట్మెంట్ కూడా తప్పు చేసినా నేనేం బాధపడను, ఏం జరుగుతాయని. కానీ విద్యా వ్యవస్థల ఒక టీచర్ కానీ ఒక లెక్చరర్ కానీ ఏమన్నా పొరపాటు చేస్తే నా గుండె తలడిపోయింది. ఎందుకంటే ఈ 4 గోడల మధ్య సమాజం తయారైంది, ఈ 4 గోడల మధ్య సమాజం తయారైంది. ఆ 4 గోడల మధ్య ఏం జరగాలో అది మంచి జరగకపోతే ఈ సమాజానికి నష్టమైంది. అందుకోసమనే మహనీయులు ఎంతో మంది విప్లవ నేపథ్యం